ఇప్పుడే భయ్యా ట్రైలర్ చూసాను 'కాంతార' ట్రైలరు. కేకసలు 'కాంతార ద లెజెండ్.' చింపేసాడంతే రిషబ్ శెట్టి. కొన్ని కొన్ని డీటెయిల్స్ ఉన్నాయి. చాలా బావున్నాయి. చాలా బావున్నాయి. అసలంతా ప్రకృతి మీద జరిగే ఒక కథలా అనిపించింది నాకైతే గిన. కానీ సూపర్‌గా ఉన్నాయి విజువల్స్ అయితే. విజువల్స్ వేరే లెవెల్ ఆఫ్ విజువల్స్ అసలు. రిషబ్ శెట్టిని వన్ ఆఫ్ ద లెజెండ్ డైరెక్టర్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు. యాక్చువల్‌గా మాట్లాడుకోవాలంటే కొన్ని మాట్లాడుకోవాలి. ట్రైలర్‌లో నేనైతే ఇప్పుడే చూసాను ట్రైలరు. దీన్ని 'కాంతార' కంటే ముందు జరిగే కథలో చూపించాడు. అడవిలో తెగలు, వాటి మధ్య కలహాలు, సంబంధాలు, వాటి సమస్యలు వస్తే వారందరూ ఏకమవ్వడము అనే విధంగా చూపించాడు. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ ట్రైలర్‌లో వేరే లెవెల్‌లో ఉన్నాయి అంతే. అవును. మ్యూజిక్ కూడా సూపర్‌గా ఉంది. ఇది ఏదో ఒక పాయింట్ మీద జరిగే కథ అయితే నాకు అనిపించట్లేదు. 2, 3 పాయింట్లు ఏకమయ్యాయి ఇందులో అని నాకు అనిపిస్తుంది. వాటిలో ముఖ్యంగా మామూలుగా చూస్తే తెగల మనుగడ, ఆ ప్రదేశంలో లింగ రూపంలో ఒక శివుడు దొరుకుతాడు. శివుడి మీద అయితే కథ ఉంది అని నాకు అర్థమవుతుంది. శివుడి మీద అయితే కథ ఉంది. అది ఎలా చూపించాడు ట్రైలర్ లాస్ట్‌లో గూడా శివుడి మీద కథ చెప్పారు. శివుడు రిషబ్ శెట్టి గారిని చూపించడం జరిగిందనమాట శివుని మీద. అంతేకాకుండా పంజుర్లి దేవుడు గాని చూపించడం జరిగింది. వీటన్నిటి మీద ఉంటుంది. కానీ ముఖ్యంగా ప్రకృతిని బేస్ చేసుకొని ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. ప్రకృతిని బేస్ చేసుకొని ఉంటుందని నాకి ఖచ్చితంగా అనిపిస్తుంది. ఇంకోటేంటంటే ఏం జరిగి ఉండొచ్చు అని చూసుకుంటే గిన, శివుడు తెగని రక్షణ కోసం రుద్రుడుగా మారి ఉండొచ్చు అని నాకనిపిస్తుంది. రుద్రుడుగా మారి ఉండొచ్చు. అంతేకాదు ఓ 2, 3 పాయింట్లని చెప్పాం గదా! అందులో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే, సుగంధ ద్రవ్యాల కోసం ఈ కథ జరిగే అవకాశం ఉన్నట్లు నాకైతే తెలుస్తుంది. సుగంధ ద్రవ్యాల కోసం ఇది జరిగింది అని చెప్పొచ్చు. ఎందుకు చెప్పొచ్చు అంటే, యాక్చువల్‌గా 16, 17 శతాబ్దంలో జరిగే కథలాగుందిది. ఆ టైంలో బ్రిటిష్ వారు ఉండేవారు. బ్రిటిష్ వారు, పోర్చుగీస్ వారు ఎక్కువగా. పోర్చుగీస్ వారు ఏం చేసేవారంటే, యాక్చువల్‌గా వీళ్ళు పోర్చుగీస్ వారు మన కేరళకొస్తారు కదా! కోజికోడ్‌కి. కోజికోడ్ నుంచి ఇట్లా వెస్టర్న్ ఘాట్స్ అంతా ఆక్రమించుకుంటారు వాళ్ళు. ఆ వెస్టర్న్ ఘాట్స్ అంటే పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలంతా ఆక్రమించుకుంటే అక్కడ ఎక్కువగా దొరికే సుగంధ ద్రవ్యాలు. సుగంధ ద్రవ్యాల కోసము వాళ్ళు అక్కడుండే ఆ ప్రాంతంలో ఉండే రాజుల ద్వారా, ఆ ప్రాంతంలో ఎవరెవరైతే రాజులు ఉంటారో వాళ్ళని పట్టుకొనేసి అక్కడ ఉండే తెగల ద్వారా వాటన్నిటిని తీసుకొని వాళ్ళకి చాలా తక్కువ డబ్బిచ్చి వాళ్ళు అక్కడి నుంచి పోర్చుగీస్‌కి అంటే దాదాపు స్పెయిను అయన్నీ తీసుకెళ్ళి వాళ్ళు ఏం చేసేవారంటే, మన దగ్గర నుంచి అంటే ఆ పశ్చిమ కనుమల్లో నుంచి తీసుకున్న సుగంధ ద్రవ్యాలను రూ. 1తో తీసుకుంటే, వాళ్ళు అక్కడికెళ్ళి రూ. 60తో అమ్మేవాళ్ళు. రూ. 1 మనతో తీసుకొని రూ. 60తో అమ్మేవారు. అందుకోసమని జెప్పి ఇక్కడ రాజులకు కూడా ఏమైతుందంటే డబ్బులొస్తున్నాయి గదా! అని జెప్పి అక్కడ ఎంత అమ్ముతున్నారో తెలీదు వాళ్ళకి. ఇక్కడేం డబ్బులొస్తున్నాయి అని జెప్పి ఇక్కడుండే తెగల్ని హింసించి కొంచెం మందిని ఆ సుగంధ ద్రవ్యాల్ని తీసుకొని ప్రకృతి అంతా నాశనం జేసేవారు. అలా కథ తిరుగుతుంది అని జెప్పి నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ టైంలో ఎక్కువగా సుగంధ ద్రవ్యాల మీదే పాయింట్ ఉంది. అందులోనే ట్రైలర్‌లో గూడా చూయించాడు. మిరియాలు, గసగసాలు ఇయన్నీ గూడా సుగంధ ద్రవ్యాలన్నిటిని గూడా కొంచెం హైలైట్ చేసి చూపించాడు. అది గూడా ఒక పాయింట్‌గా తీసుకొచ్చి ఎక్కువ మాట్లాడితే అదే ఎక్కువ పాయింట్ అయ్యుండొచ్చు అని నేను అనుకుంటున్నా. ట్రైలర్‌లో అయితే అన్నీ చూయించాడు. విజువల్స్ అయితే వేరే లెవెల్ ఆఫ్ విజువల్స్ ఉన్నాయసలు. కనీవినీ ఎరుగని విజువల్స్ అసలు. సూపర్‌గా ఉన్నాయి. ఏం చెప్పాలి. ఈ కలెక్షన్స్ గురించి మాట్లాడుకోవాలి, లేకపోతే మిగతా వాటి గురించి మాట్లాడుకోవాలి అనే దానికంటే, మన కల్చర్‌ని ఎలా చూపించాడు, అసలు ఆ టైంలో అంటే 16, 17వ శతాబ్దంలో ఏం జరిగింది అనే వాటికి ఎక్కువగా విలువివ్వాలి. ఎందుకంటే ఆ టైంలో జరిగిన విషయాలను మనమన్నీ తెలుసుకోవాలి గదా! అందుకని చెప్పి తీస్తున్నారేమో అని నాకనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు ఆ టైంలో చాలా వరకు రాజులు హింసించారు, బ్రిటిష్ వాళ్ళు హింసించారు ప్రజల్ని, తెగలను. అదే ప్రకృతిని నాశనం చేయడానికి ఎక్కడైతే విజృంభిస్తారో అప్పుడు దేవుడొస్తాడు అనే పాయింట్ మీద రిలీజ్ చేసుంటారు అని నాకనిపిస్తుంది సినిమా అయితే. సినిమా అయితే చాలా బాగుంటుంది ఖచ్చితంగా. దాంట్లో అయితే డౌటే లేదు. ఎప్పుడెప్పుడు చూడాలా అన్న ఆత్రుత నాలో గూడా ఉంది. చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇంకొక పాయింట్ ఏంటంటే దీంట్లో 3 పాయింట్లు హైలైట్ చేశాడు. 1 శివుడు. ఆయనే రుద్రుడుగా చూపిచ్చారు. 2 పంజుర్లి దేవుడు. అంతేకాకుండా సుగంధ ద్రవ్యాలు ఎలా తీసుకెళ్తున్నారు? ఎ ఎ ఎక్కడెక్కడ తీసుకెళ్తున్నారు? అసలు వాటి నుంచి కథ ఎలా జరుగుతుంది? సుగంధ ద్రవ్యాల పైన. 3 హీరోయిన్‌కి, హీరోకి మధ్య ఏమైనా రొమాంటిక్ సీన్స్ ఉంటే వాటి ద్వారా కథ జరిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ అది ఒక కథ మాత్రమే. అంటే ఒక పాయింట్ మాత్రమే పెట్టుకుంటాడు అనే విషయం నాకు తెలుస్తుంది. ఎందుకంటే ట్రైలర్‌లో కొంచెం ఎలాగైనా గూడా ఆహ్, మైన్ పాయింట్‌నయితే రివీల్ చేయడు గదా! ఏదో ఒకదాన్ని దాన్ని సైడ్ చేయాలని జెప్పి అలాగా ఇది జేసిండొచ్చు ట్రైలర్‌లో. కానీ మైన్ పాయింట్ అయితే వేరే ఉంటుంది. ఖచ్చితంగా సూపర్‌గా ఉంటుందనిపిస్తుంది ఈ సినిమా అయితే. అందరూ చూడండి. ఈ సినిమా చూడాలి అనే దానికంటే మన కల్చర్‌ని తెలుసుకోవాలి. మన భారతీయ కల్చర్‌ని తెలుసుకోవాలి. మన దేవుళ్ళు, మన యొక్క సంస్కృతి,
సంప్రదాయాలు వీటన్నిటిని చూయించుంటాడు అని చెప్తున్నాను. ఎందుకంటే యాక్చువల్‌గా 16, 16 17 శతాబ్దం అంటే ఆ టైంలో అంతా అక్కడున్న సంప్రదాయాలు, అక్కడున్న కల్చర్ అన్ని చూయించుంటాడని నాకైతే అనిపిస్తుంది. చూద్దాం ఏమైతుందో. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీరు కూడా కోరుకోండి. కోరుకుంటారు. జరుగుతుందది ఖచ్చితంగా. చూద్దాం.